చర్చలు సఫలం కావడంతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 3 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కడంతో ప్రయాణికులు ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముగింపు పలికేలా ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 11% పీఆర్సీ మంజూరు చేయడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విలీనానికి సంబంధించి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. జూన్ 2 నుంచి విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అంగీకారం తెలపడం కీలక పరిణామంగా మారింది. ఆర్టీసీ విలీన ప్రక్రియ అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి పీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ పీఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలని నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను.